నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనతో పాటున్నారు ప్రముఖ స్కిన్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ లలిత గారు. ఈరోజు వారితో మాట్లాడి చాలామందికి మెడ మోచేతులు మోకాళ్ళు అన్నవి ఎక్కువగా నల్లగా ఉంటాయి. వాళ్ళు ఎంత హోమ్ రెమెడీస్ ఫాలో అయినా కూడా అవి తగ్గినట్టు తగ్గుతాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. అయితే దానికి రీజన్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి, ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే లలిత గారు. నమస్తే లలిత గారు, కొంతమంది ఎండకి ఎక్స్పోజ్ కారు, కానీ వాళ్ళకి చిన్న ఏజ్లోనే నెక్ చుట్టూ కూడా ఒక డార్క్ లేయర్స్ టైప్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ మోచేతులు మోకాళ్ళు బాగా ఎక్కువగా బ్లాక్ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ రఫ్ కూడా ఉంటుంది వాళ్ళ స్కిన్ ఆ ప్లేస్లో. ఎందుకు అవుతుంది అలా? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్ ఇప్పట్లో మనం చూస్తున్నది ఏంటంటే, ఎవరికైతే నెక్ తర్వాత ఈ ఫేస్ పార్ట్లో అంతా కూడా ఎవరికైతే డార్క్నెస్ మీరు అన్నట్టు ప్యాచెస్లా వస్తుంది, స్టార్ట్ అవుతుంది అంటే డెఫినెట్లీ నేనేమంటా ఒక్కసారి డయాబెటిక్ చెక్ చేయించుకోవాలి అని. ఇన్సులిన్ ఎప్పుడైతే కలెక్ట్ అవుతుంది అలాంటి వాళ్ళకి ఫేస్ ఈ నెక్ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు ఇక్కడ ఫేస్లో అంతా కూడా సడన్లో డార్క్నెస్ రావడం, బాగా డార్క్ అయిపోతూ ఉంటుంది ఈ నెక్ ఈ భాగంలో అంతా. అది ఇన్సులిన్ కలెక్ట్ అవుతుంది అనమాట. సో వాళ్ళు కంపల్సరీ వాకింగ్ చేయాలి, ఏదైనా యాక్టివిటీ ఉండాలి వాళ్ళకి, ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి. సో ఒక్కసారి డయాబెటిక్ చెకప్ చేయించుకోవాలి. హై నార్మల్లో ఉండొచ్చు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉండొచ్చు. సో అప్పటికే మనం ఏం చేయొచ్చు అంటే వాకింగ్ ద్వారా మనం ఎక్కువ ప్రాబ్లం తెచ్చుకోకుండా మనం కంట్రోల్లో తీసుకొచ్చేయచ్చు అనమాట. సో వాకింగ్ యాక్టివిటీ పక్కాగా మీరు ఎవరినైనా చూడండి, చాలా వరకు యాక్టివిటీ లేకుండా అలా ఉన్న వాళ్ళకి ఎక్కువ అలా సెగ్రిగేట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీరు అన్నట్టు అలా కాకుండా సన్కి ఎక్స్పోజ్ అయ్యాము అంటే SPF వాడితే తగ్గిపోతుంది. అంటే ఇట్ విల్ టేక్ టైం అనమాట. సో కీరా ప్యాక్ వేయడం కానీ, సో ఎక్కువ వాటరీ తీసుకోవడం కానీ, ఇలాంటి వాటి వల్ల మనం తగ్గించగలం అనమాట. వాటరీ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా మనం తగ్గించగలం. సో SPF అనేది వాడినప్పుడు మనకి సన్ వల్ల ట్యాన్ అయిందంటే తగ్గించడానికి యూజ్ అవుతుంది. లేదు యూజువల్గా మీరు అనొచ్చు, ఇంట్లో ఉంటున్నాము అయినా కూడా ఈ డార్క్నెస్ వచ్చింది, నాకు ఎల్బోస్ అంతా డార్క్గా ఉంది, అలాంటి వాళ్ళు వచ్చి ఈ మొరకన్ బేస్డ్ ఉంటుందన్నమాట. ఓట్స్ మొరకన్ బేస్డ్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటి స్క్రబ్స్ వాడాలి. అలాంటి స్క్రబ్స్ వాడితే కనుక మనకి ఆ డార్క్నెస్ అనేది, పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడున్న ఒక ఏమంటారు ఇన్ఫర్మేషన్ మెడికల్ ఫీల్డ్లో ఉన్న ఇది ప్రకారంగా అయితే ఇన్సులిన్ ఎవరికి అయితే సెగ్రిగేట్ అవుతోంది వాళ్ళకి అలా ఒక ప్రాబ్లం చూపిస్తోంది అన్నదైతే మనం చూస్తున్నాం. అండ్ ఓవర్ వెయిట్ కూడా ఒక కారణం అంటారు, అది నిజమేనా? డెఫినెట్లీ ఓవర్ వెయిట్ కూడా ఒక ప్రాబ్లమే. బికాస్ నేను చెప్పినట్టు ఇప్పుడు ఇన్సులిన్ ఎలా బయటపడుతోంది, ఇన్ ద సేమ్ వే టాక్సిన్స్ అనేది కూడా అలాగే మనకి బాడీలో దెర్ ఆర్ 2 ways టాక్సిన్స్ బయటపోవడానికి బాడీ నుంచి. సో చాలా మందికి ఏంటంటే స్కిన్ నుంచి బయటపడేస్తుంది అనమాట. అలాంటి వాళ్ళకి ఇలా ప్రాబ్లమ్స్ అనేది చూపించేస్తుంది. అండ్ SPF అన్నారు, SPFలో కూడా 30-50 అలా ఉంటుంది కదా. సో అది కూడా చాలా మందికి ఐడియా ఉండదు. ఇప్పుడు నా స్కిన్కి నేను ఎంత వాడాలి, ఎక్కువ వాడేస్తే స్కిన్ ఏమైనా ఇంకా ప్రాబ్లం అవుతుందా అనేసి ఆలోచిస్తూ ఉంటారు. సో ఎవరు ఎంత SPF ఉన్న ప్రోడక్ట్ వాడాలి అంటారు? SPFలో వచ్చి మీరు అన్నట్టు 30-50 అన్నీ ఉన్నాయి కదా. సో లాంగ్ లాస్టింగ్ కోసం ఈ 30-50 దాంట్లో ప్లస్ అని రాసి ఉంటుంది. ప్లస్ 3+ ఉంటుంది, 5+ ఉంటుంది అనమాట. సో ఈ 3+ ఉన్నది ఏంటంటే 4 to 5 hours అలా మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు 50 అనేది ఏంటంటే మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, 10 hours బయట. మీరు 10 hours బయట ఉంటారంటే 10 hours. సో చాలా సెన్సిటివ్ స్కిన్ అనుకోండి, ఫస్ట్ టైం నేను SPF యూజ్ చేస్తున్నా అంటే నేనేమంటా, మీరు 6 hours 7 hours ఉండండి బయట, ఫస్ట్ SPF 30 యూజ్ చేసి చూడండి. దట్ ఈస్ బేసిక్ అనమాట. సో దాంట్లో వచ్చి బేసిక్గా ఇంగ్రీడియంట్స్ ఏముంటుందంటే కీరా ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. సో న్యాచురల్ వెజిటేబుల్స్ 50లో కూడా అంతే. దాంట్లో ఏంటంటే ఇంకొంచెం మనకి లాంగ్ లాస్టింగ్ కోసం ఉంటుంది అంతే. సో SPF 30 ఫస్ట్ యూజ్ చేసి నా స్కిన్కి పడుతుందా ఎట్లా ఉంది చూసుకున్న తర్వాత దెన్ అగైన్ యూ స్టార్ట్ SPF 50. బట్ ఏదైనా కానీ ప్రోడక్ట్ యూస్ చేయాలి అంటే మనం ఒక ప్రోడక్ట్ని ఏదైనా ట్రస్ట్ చేసి మనం కూడా ఒక ప్రోడక్ట్ వాడడానికి ముందు అది
30 రూపీస్ ఉండని, 100 రూపీస్ ఉండని, 1000 రూపీస్ ఉండని, మనం 100 సార్లు రివ్యూ చూస్తాం, ఇది వాడనా అది వాడనా అని. అవునా, రివ్యూ చూసిన తర్వాత కొనుక్కుంటాం. అందరికీ అన్ని పడాలని లేదు. మీది ఆయిలీ స్కిన్ ఉండొచ్చు, నాది ఆయిలీ స్కిన్ ఉండొచ్చు, కానీ నాకు పడిన ప్రోడక్ట్ మీకు పడకపోవచ్చు. బట్ ఎవరైనా కానీ ఒక 3 months కనీసం ఒక ప్రోడక్ట్కి టైం ఇవ్వకపోతే, ఒక 3 months కనీసం ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ చేస్తుందని ఖచ్చితంగా తెలియదు అనమాట. సో అట్లీస్ట్ మనం ఓపికతో ఆ 3 months కనీసం మనం ఇవ్వాలి టైం, ఏదైనా ప్రోడక్ట్ తీసుకోండి. 3 months అనేసి అంటున్నారు. కొంతమంది స్టార్టింగ్ వాడంగానే ఇప్పుడున్న ఫెయిర్ స్కిన్ కాస్త అది జిడ్డుగా అయిపోవడం, లేకంటే బ్లాక్గా టర్న్ అవ్వడం ఇలా అవుతూ ఉంటుంది. సో వాళ్ళు అప్పుడు స్టార్టింగ్లో ఆ చేంజింగ్ కనపడిన వెంటనే మనం స్టాప్ చేయడం బెటరా, లేకపోతే మీరు అన్నట్లు ఒక 3 months దానికి టైం ఇద్దాం అన్నట్టు వాడుతూ ఉండాలంటారా? మీరు అన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఆయిలీ బయటపడుతుంది, పింపుల్స్ ఎక్కువ అయిపోయింది, నాకు ముందే ఆయిలీ స్కిన్, నేను ఇది వాడాను కానీ పింపుల్స్ ఎక్కువ అయిపోయాయి అంటారు. యూజువలీ కంప్లైంట్స్ చూడడం అంటే ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళలో. డ్రై స్కిన్ వాళ్ళు ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ వాడితే వాళ్ళకి వచ్చి టైం పడుతుంది చూపించడానికి. కొంచెం ఆయిలీ సక్రిగేట్ అయినా కూడా పైన వాళ్ళ ఏమనిపిస్తుంది అంటే స్కిన్ టోనింగ్ అనిపిస్తుంది, మనకి కొంచెం గ్లాసీ అనిపిస్తుంది. సో డ్రై స్కిన్ వాళ్ళు తొందరగా కంప్లైంట్ ఇవ్వరు. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఇలా మీరు అన్నట్టు ఇలా కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళకు కూడా ఏమంట, పింపుల్ ఇప్పుడు ఎక్కువ అయింది, లేకపోతే ఇంకో 2-3 పింపుల్స్ కనిపిస్తున్నాయి, లేకపోతే ఆయిల్ ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అన్నప్పుడు ఆ ప్రోడక్ట్ ఏదైతే మీరు తీసుకున్నారో, ఆ క్రీమ్ ఏదైతే వాడుతున్నారో అది మీ స్కిన్లో వర్క్ చేసేయడం స్టార్ట్ అయిందనమాట. అంటే ఫస్ట్ 1-2 times మీరు వాడినప్పుడే అలా పింపుల్స్ బయటపడుతుందంటే కంపల్సరీ అది వర్క్ అవుతుంది మీ స్కిన్ మీద. సో మీరు వచ్చి మానేయకండి. నన్ను అడిగితే నేను మానేయొద్దనే అంట. సడన్లో పింపుల్ పడింది, నేను ఇంకొంచెం డార్క్ అయిపోయాను, ఫేర్గా ఉండేదాన్ని అంటారు. అరే డార్క్ అయిపోయావు అంటే టాక్సిన్స్ బయట పడుతోంది, కొంచెం టైం ఇద్దాం, ఇంకో 10 days లేకపోతే ఒక 2 weeks వాడి చూద్దాం. మనం వాడి చూసిన తర్వాత కూడా ఇఫ్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ అంటే అప్పుడు మానేద్దాం. కానీ అట్లీస్ట్ ఒక ప్రోడక్ట్ మనం తీసుకుంటే 3 months అనేది టైం ఇవ్వాలన్నమాట ఏదానికైనా. కానీ అలా పింపుల్స్ బయటపడినా కూడా దట్ వీఆర్ వెరీ గుడ్, మన స్కిన్ పైన ఆ ప్రోడక్ట్ ఏదో పనిచేస్తుంది అనమాట. ఏదైనా పనిచేస్తేనే కదా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక దెబ్బ తగిలింది అనుకోండి, దానిపైన రాస్తాం కదా, మందు రాస్తాం, రాయంగానే అయితే మానదు కదా. అది టైం పడుతుంది, అది ఎప్పుడు హీల్ అవ్వాలో అప్పుడే హీల్ అవుతుంది. ఇదంతా ఏంటంటే మనం వచ్చి దానికి కావాల్సిన సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్ టు షో యూ ది రిజల్ట్. అయితే ఇప్పుడు హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయండి? నెక్ బ్లాక్ కానీ ఎల్బోస్కి, నీస్కి ఇట్లా బ్లాక్ అవ్వడము, రఫ్ అవ్వడం, దానికి మనకి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? హోమ్ రెమెడీస్ అంటే మనం దానికి వచ్చి నేను చెప్పినట్టు అర్గన్ బేస్డ్, మొర్కన్ ఆర్గన్ బేస్డ్ది ఏదైనా ఉంటే కనుక స్క్రబ్ చేసుకోవచ్చు. లేదు ఈ కాఫీ స్క్రబ్ కూడా మీరు వాడచ్చు దానిపైన. కాఫీ స్క్రబ్ కూడా బాగా, ఇంకా లేదు అంటే టమాటో షుగర్ అది కూడా బాగా పనిచేస్తుంది. బట్ నేను చెప్పినట్టు ఇన్సులిన్ ఏమైనా సెక్రిగేట్ అవుతుందా, ఇది అయితే ఫస్ట్ తెలుసుకోవాలి. ఓవర్ వెయిట్ అయితే నెక్ బ్లాక్ ఉంది ఫస్ట్ చేయాల్సింది వాకింగ్ స్టార్ట్ చేయండి. డయాబెటిక్ ఉందా లేదా అన్నది ఫస్ట్ టెస్ట్ చేయించుకోండి, దాని తర్వాత ఇవి చేసుకోండి. సో అప్పుడు మనం రిజల్ట్ గురించి ఆలోచించగలం. ఈ స్క్రబ్ అన్నారు కదండి మేడం, ఈ స్క్రబ్ అన్నది వీక్లో ఎన్నిసార్లు మనం చేసుకోవచ్చు? అంటే చాలామంది ఏంటంటే నాకు త్వరగా రిజల్ట్ వచ్చేయాలి అనేసి ఎవ్రీడే స్క్రబ్ చేస్తూ ఉంటారు. దానివల్ల స్కిన్ ఏమన్నా మనకి ప్రాబ్లం అవుతుందంటారా? ఎన్ని రోజులకు ఒకసారి మనం స్క్రబ్ చేసుకుంటే బెటర్? ఖచ్చితంగా స్క్రబ్ అనేది వచ్చి మనం ఎవ్రీడే చేయనేకూడదు. స్క్రబ్ రఫ్ ఉంటుంది కదా, డెఫినెట్లీ రఫ్ ఉంటుంది. కాబట్టి రఫ్ ఉండడం అని ఒక పక్కన పెట్టిన స్క్రబ్ ప్యాక్ అనేది వచ్చి వీక్లీ వన్స్ లేదు ట్వైస్, లేదు 15 days వన్స్ ఆర్ ట్వైస్. 15 daysలో ట్వైస్ చేసినా కూడా దట్ ఈస్ గుడ్ అనమాట. కానీ డైలీ ఇట్స్ నాట్ రికమెండెడ్. ఎందుకు అంటే మన స్కిన్లో ఆల్రెడీ న్యాచురల్ మాయిశ్చరైజర్ అనేది ఉంటుంది. ఆ ఒక మాయిశ్చర్ అనేది ఉండాలి స్కిన్లో. మీరు ఎవ్రీ టైం స్క్రబ్ చేసి తీసేసారనుకోండి, ఎవ్రీడే స్క్రబ్ చేస్తున్నాం, ప్యాక్ వేస్తున్నాం, అవును ఈరోజు చేస్తే గ్లో ఉంటుంది, 2 daysకి డల్ అయిపోతున్నాం, మళ్ళీ చేయి, అది ఏమవుతుందంటే స్కిన్ పోల్స్ అనేది పెద్దగా చేసేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఓపెన్ పోల్స్ చాలా మందికి చూస్తామా, సో అలా ఓపెన్ పోల్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో చాలా మంది ఫేస్లో గుంతల్లా మనం చూస్తాం. ఆ గుంతలు ఏంటంటే
కొన్ని ఫుడ్ వల్ల ఉండొచ్చు, కొన్ని నిద్ర వల్ల ఉండొచ్చు, హార్మోన్ వల్ల ఉండొచ్చు, కొన్ని ఇలాంటి వల్ల కూడా ఉండొచ్చు. అంటే ఎక్కువ స్క్రబ్ చేయడం, ప్యాక్ వేయడం, ఒక్కొక్కటి ట్రై చేస్తూ ఉండడం. మనకి 20 to 30, 33, 35 వరకు కూడా మీరు ఏమన్నా ఇవ్వండి, స్కిన్ అబ్జర్వ్స్ లైక్ సంథింగ్ అండ్ గివ్స్ రిజల్ట్ ఇన్ సంథింగ్. అంటే అంత ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుంది, అంత ఫాస్ట్గా రిజల్ట్ ఇస్తుంది. అదే 35+ తర్వాత భయపడతాం పెట్టాలి అంటే. అబ్బా ఇంతకుముందు నేను ఏం పెట్టినా నా స్కిన్ మంచి రిజల్ట్ ఇచ్చేది, ఇప్పుడు ఇవ్వట్లేదు. బికాజ్ ఏజ్తో పాటు స్కిన్ కూడా అన్నీ కూడా ఏజ్ అవుతూనే ఉంది కదా. సో దానికి ముందు నుంచి ఏదైతే కేర్ చేయాలి అదే కేర్ చేస్తే అప్పుడు 40 వచ్చినప్పుడు కూడా మీ స్కిన్ అలాగే తీసుకుంటుంది మీరు ఇచ్చింది, అండ్ అలాగే రిప్లై కూడా రేంజ్లో మనకి రిజల్ట్ కూడా ఉంటుంది. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.